నేను డాక్టర్ అంబటి నాగరాధాకృష్ణ యాదవ్ అండి. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడిని. పీపీపీ మోడల్ అనేది ఏంటంటే, మన డబ్బుతో, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, మన పర్మిషన్లతో ప్రైవేట్ వాళ్ళకి 50% సీట్లు ఇచ్చేయటం. ప్రైవేట్ మేనేజ్మెంట్ ఒకవేళ నేనే కనుక ఒక మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలంటే నేను డబ్బులు పెట్టుబడిగా పెట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను క్రియేట్ చేయాలి, బిల్డింగ్లు కానీ, స్టాఫ్కి శాలరీస్ కానీ, పర్మిషన్లు కానీ నేను తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న తర్వాత కూడా ప్రభుత్వానికి 50% సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పీపీపీ మోడల్లో ప్రభుత్వమే డబ్బులు పెడుతూ, బిల్డింగ్ కూడా ప్రభుత్వం ఇస్తూ, ఆ చుట్టూ ఉండే 50 ఎకరాల్లో 100 ఎకరాల్లో కూడా లీజ్కి ఇస్తూ, మొత్తం ప్రజాధనంతో కట్టిన ఈ బిల్డింగ్లన్నీ అదే 50% సీట్లతో ప్రైవేట్ పరం చేస్తుంది. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరిగే అవకాశం లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఒరిగే ప్రయోజనం కూడా లేదు. టీడీపీ వాళ్ళు మొన్నటిదాకా ఏం చెప్పారు? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మినిస్టర్లు పచ్చి అబద్ధాలు, అక్కడ కాలేజీలే లేవు, కట్టలేదు అని చూపించారు. ఇవాళ పొద్దున్న చూస్తే 106 సీట్లు వచ్చాయి, పీజీ సీట్లు. కొత్త మెడికల్ కాలేజీలకి మాత్రం 60 సీట్లు వచ్చాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన 5 మెడికల్ కాలేజీల్లో 60 పీజీ సీట్లు ఇవాళ వచ్చాయి. అంటే పీజీ స్థాయిలోనే 3వ సంవత్సరంలోనే పీజీ స్థాయిలోనే ఆ కాలేజీలు ఉన్నాయంటే ఎంత అద్భుతంగా కాలేజీలు ఉన్నాయి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. పీపీపీ విధానం వల్ల రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా అప్లై కాదు. అంటే ఫ్యాకల్టీని తీసుకుంటే గవర్నమెంట్ కనుక ఆ కాలేజీల్లో ఫ్యాకల్టీని అపాయింట్ చేస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్లతో అందరికీ అందులో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళ మనుషులకి అండ్ షాడో ఫ్యాకల్టీ లేదా ఫెసిలిటీస్ని కాంప్రమైజ్ చేసి ఇన్స్పెక్టర్లు మేనేజ్ చేసి జరుగుతాయి. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరగదు, ప్లస్ మన డబ్బుతో 50% ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. ఇది చాలా లోపభూయిష్టమైన, స్వార్థపూరితమైన నిర్ణయం అని మేము తెలియజేస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని కూడా తెలియజేస్తున్నాం.